गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। శుక్లరా వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతిపురంలో కూడా 281 అధ్యాయాలు పూర్తి చేసి 282వ అధ్యాయంలోని 56వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 57వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఏవం శక్రేణ సంప్రాప్త బ్రహ్మవజ్జా జనాధిపా యథా విసృష్టం తం వాసం ఆగమద్దేవ శాసనాత్. వెంటనే బ్రహ్మహత్య ఇంద్రుణ్ణి విడిచేసి బ్రహ్మాజ్ఞతో ఆయా స్థానాలకి చేరింది. ఏవం శక్రేణ సంప్రాప్త బ్రహ్మోజ్జా జనాధిపా పితామహం అనుజ్ఞాప్య సోస్వమేధమకల్పయత్. ఇలా ఇంద్రుడికి వృత్రాసుని చంపడం వల్ల బ్రహ్మహత్య సంక్రమించింది. తర్వాత బ్రహ్మానుజ్ఞతో ఇంద్రుడు అశ్వమేధయాగం చేశాడు. శ్రూయతే చ మహారాజా సంప్రాప్త వాసవేన వై బ్రహ్మవజ్జా తత శుద్ధిం హయమేధేన లబ్ధవాన్. అలా అశ్వమేధయాగం చేసి తన బ్రహ్మహత్యా పాతకం నుండి ఇంద్రుడు పరిశుద్ధుడయ్యాడు. సమవాప్య శ్రియం దేవ హత్వారీం చ సహస్రశః ప్రహర్షమతులం లేభే వాసవః పృథివీపతే. రాజా, ఇంద్రుడు వేల కొద్ది శత్రువుల్ని చంపి రాజ్యలక్ష్మిని చేపట్టి సాటి లేని సంతోషాన్ని పొందాడు. వృత్రస్య రుధిరాచ్చైవ శిఖండా పార్థజజ్ఞిరే ద్విజాతిభిరభక్షాస్తే దీక్షితైశ్చ తపోధనై. వృత్రాసురుడి యొక్క రక్తం నుండే పుట్టగొడుగులు పుట్టాయి. వాటిని ద్విజాతులు అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ముగ్గురు తినకూడదు. ఉపనయనమైన వాళ్ళు ఉన్నారే, ఆ కుక్క గొడుగులు తినకూడదు. దీక్షితులైన తపస్సులు కూడా తినకూడదు. సర్వావస్థం త్వమప్యేషాం ద్విజాతీనాం ప్రియం కురు ఇమే హి భూతలే దేవా ప్రథిత కృనందన. కృనందన, నువ్వు కూడా ఈ ద్విజులకు ప్రియం చెయ్యి, వీరే భూదేవులుగా ప్రసిద్ధి చెందారు అని ఎవరెవరికి చెప్తున్నారు? ఇదంతా ధర్మరాజుకి భీష్ముడు చెప్తున్నాడు. ఏవం శక్రేణ కౌరవ్య బుద్ధి సూక్ష్మాన్ మహాసుర ఉపాయ పూర్వం నిహత వృత్రోహ్యమిత తేజస. అమిత తేజస్శాలి అయిన ఇంద్రుడు ఉపాయంతో సూక్ష్మ బుద్ధితో వృత్రాసురుణ్ణి సంహరించాడు. ఏవం త్వమసి కౌంతేయ పృథివ్యాం అపరాజిత భవిష్యసి యథా దేవ శతక్రతురమిత్ర. కౌంతేయ, నువ్వు కూడా భూమిపై
ఓటమి లేకుండా ఇంద్రుడిలాగా శత్రువుల్ని జయిస్తావు నాయన ధర్మరాజా. ఏతు శక్ర కథాం దివ్యాం ఇమాం పర్వసు సర్పర్వసు విప్రమధ్యే వదిష్యంతి నతే ప్రాప్స్యంతి కిల్బిషం. ఇంద్రుడి యొక్క ఈ కథని ప్రతి పర్వంలోనూ బ్రాహ్మణ పర్వం అంటే పర్వదినాల్లో మీ అదృష్టం ఇవాళ పర్వదినం వసంత పంచమి కదా, బ్రాహ్మణ మధ్యంలో చెప్పిన వారికి ఏ పాపం కూడా అంటదు. ఇచ్చే తద్వ్రే వ్రత్రమాశ్రిత్య శక్రస్యాద్భుతం మహత్ కథితం కర్మతే తాత కింభూయ శ్రోతముచ్యతి. ఉత్తరాసురుడికి సంబంధించిన ఇంద్రుడి యొక్క ఆశ్చర్యకరమైన కథ నీకు చెప్పాను, ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు భీష్ముని వారు ధర్మరాజుని. నేను చెప్పాను కదా, భీష్ముడు చెప్పే స్థితిలో లేడు, అన్ని ప్రాణాలను కోల్పోతున్నాడు వరుసన, పూర్తిగా అంపశవ్యం మీద ఉన్నాడు, ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కృష్ణుడు ధర్మరాజుని తీసుకొచ్చి ధర్మరాజు ధర్మ సందేహాలు చెప్పమని అడిగితే నేను కాదు మీ తాతయ్య చెప్తాడు పదా అని తీసుకొచ్చాడు. ఆయన అంటాడు, ఏమిటయ్యా నేను చెప్పేది, నేను మాటే మాట్లాడలేని స్థితిలో ఉన్నానంటే నీకు సర్వం శక్తిని ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను, అన్నీ ఇస్తాను, నువ్వు కోల్పోయినవన్నీ ఇస్తాను నీకు, నువ్వు చెప్పు అని. ఎందుకు ఆయన చేత చెప్పిస్తాడు? ఈయన క్షత్రియుడు కదా, ఆ ధర్మాలు చెప్పాలంటే క్షత్రియుడే చెప్పాలి, మరొక ధర్మాడు. అందుకోసం ఆయన చేత చెప్పిస్తున్నాడు అన్నమాట కృష్ణ భగవానుడు. ఆయన అడిగిన ప్రశ్నలన్నీ చెప్పాలి అంటే క్షత్రియ ధర్మాలు అడుగుతున్నాడు, క్షత్రియుడు ఏం చేయాలి అని. క్షత్రియుడు ఏం చేయాలి, క్షత్రియుడి చేతే చెప్పిస్తే సరిపోతుంది కదా అని ఆయన ఉద్దేశం, ఆయన ద్వారా చెప్పిస్తున్నాడు అన్నమాట. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్షధర్మ పర్వని బ్రహ్మహత్యా విభాగే 20+200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 282వ అధ్యాయం. రేపు మనం 283వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.